విషయం ఎప్పుడు తెలిసింది? మాకు మార్నింగ్ ఉదయం 6:30కు తెలిసింది. అంటే రాత్రి ఎప్పుడు 1 గంటకి ప్రమాదం జరిగిందన్నారుగా? ప్రమాదం జరిగిందని ఇంకొక డ్రైవరు ఫోన్ చేశారు మా వాళ్ళకు. ఇక్కడికి కనుక్కున్నాం. అక్కడ మా అక్కకు ఫోన్ చేసింటే చెప్పినారు వాళ్ళు ఈ విధంగా జరిగిందని. ఏమవుతారు డ్రైవర్ ఏమవుతారు? బావ ఇంత ఘోరంగా అసలు ఊహించడానికి జరిగిన ఘటన జరిగింది. పండగ చేసుకొని వచ్చినాం అందరం. మా ఊర్లోనే అందరం చేసుకొని వచ్చినాం. ఇది జరిగిపోయింది, ఏం చేయాలి? ఎంతమంది పిల్లలు? ఆయనకు 2 కొడుకు, ఒక కొడుకు కూతురు. కూతురు పెళ్ళి అయింది, బాబు చదువుకుంటారు. ఆడు బీటెక్. ఇప్పుడు ఒక్కసారిగా ఇతను ఇదే అయిపోయాడు. ఎన్ని రోజుల నుంచి ఈ ట్రావెల్స్ లో పనిచేస్తున్నాడు? ఈ ట్రావెల్స్ అలా 3 ఏళ్ళ పై నుంచే. అంటే నెల్లూరు నుంచి వెళ్ళినటువంటి మనిషి సాయంత్రానికి లేకపోతే నెక్స్ట్ డేకి తిరిగి వస్తాడన్నాడు. ఇప్పుడు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, మనకు దైవాధీనం అది. మనతో మాట్లాడి కొంతమంది వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులు ఏమైతారమ్మా, మీకు ఏమైతారు? అన్న అవుతాడు. అసలు ఈ ఘటన మీకు ఎన్ని గంటలు తెలుసు? మాకు ఉదయం 6 కల్లా తెలిసింది. ఇప్పుడు భార్య పిల్లల పరిస్థితి ఇంకా ఏమో మొత్తంగా చూసుకుంటే ఘటన రాత్రి 1 గంటకు జరిగింది. ఆ తర్వాత బంధువులకు మాత్రం 6 గంటలకు సమాచారం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కన్నీరు మున్నీరయ్యేటువంటి పరిస్థితి. ముగ్గురు కూడా కూతుర్లే. ఒక పెద్దలుడు ఇలా అయిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అయితే మృతునికి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరు అంటే కొడుకు కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి అయిపోయిన పరిస్థితి, కొడుకు చదువుకునే పరిస్థితి ఉంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి తాజాగా మనకు కనిపిస్తుంది.